పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జిల్లాలో జయప్రదంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జిల్లాలోని 1146 పాఠశాలలు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులకు ఆహ్వాన పత్రాలు పంపామన్నారు. విద్యా ప్రమాణాలు, పాఠశాలలో మౌలిక సదుపాయాలు మరింత పెంచడానికి డోనర్స్ యాప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అన్ని పాఠశాలల్లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తదుపరి మధ్యాహ్న భోజనం విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులకు ఏర్పాటు చేశామన్నారు. ముందుగా తల్లిదండ్రులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమం రేపల్లె మండలం పీచేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతుందన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. మిగిలిన ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాలలో జరిగే మెగా పేటీఎంలలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మంచి ఎదుగుదల కొరకు రాష్ట్ర ప్రభుత్వం మెగా పీటీఎం నిర్వహిస్తుందని కలెక్టర్ చెప్పారు. విద్యార్థుల ఎదుగుదల అవసరమైన సూచనలు ఇవ్వడం, వారి బలహీనతను గుర్తించి సమగ్ర నివేదిక తల్లిదండ్రులకు ఇస్తామన్నారు. తద్వారా విద్యార్థుల భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసిందన్నారు. సాంకేతిక సమతుల్యతతో 300 మందికి నగదు రాకపోవడంతో సమస్యను పరిష్కరించామన్నారు. మెగా పీటీఎం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, ఇన్ని శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. చాలా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మెగా పీటీఎం, అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బ్లాక్ చైన్ టెక్నాలజీతో రాష్ట్రంలో 7 మండలాల్లో, అందులో మన జిల్లాలో రేపల్లె మండలం, అందులో 5 గ్రామాల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్నీ సమన్వయం చేసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 అంశాల గురించి మాట్లాడాలి, మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఫస్ట్, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. దీని గురించి మొన్న జరిగిన షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా దీని గురించి విస్తృతంగా మీ అందరికీ తెలియజేసి పేరెంట్స్, వివిధ స్టేక్ హోల్డర్స్, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. దీని గురించి డీటెయిల్స్ ఇప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారి గారు చెప్తారు. తర్వాత మళ్ళా అందులో కొన్ని అంశాలు మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి నేను మాట్లాడతాను. ప్రతి విద్యార్థులు విద్యా ప్రమాణాలు, లెర్నింగ్ గ్యాప్స్ మరియు పరీక్షల మార్కుల గురించి తల్లిదండ్రులతో చర్చించడం జరుగుతుంది రేపు. అలాగే వారి యొక్క క్రమశిక్షణ, హాజరు శాతం మరియు ఇతర అంశాలను కూడా వాళ్ళ తల్లిదండ్రులతో చర్చించడం జరుగుతుంది. దీనిలో భాగంగా తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు మరియు విద్యావేత్తల నుంచి పాఠశాల అభివృద్ధికి సలహాలు, సూచనలు స్వీకరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గవర్నమెంట్ వారు డోనర్స్ యాప్ అనే ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వివరించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక జిల్లాలో, అంటే రంపచోడవరంలో వాళ్ళు పోలవరం జిల్లాలో పాల్గొంటే అన్ని ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో పాల్గొంటున్నారు. జిల్లా స్థాయి కార్యక్రమం మన రేపల్లి నియోజకవర్గం ZPHS పీటేరులో గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు వస్తూ ఉన్నారు. అలాగే మిగతా 4 గౌరవ శాసనసభ్యులు కూడా ఒక స్కూల్లో వాళ్ళు అటెండ్ అవుతున్నారు. అట్లే ప్రతి స్కూల్, జిల్లాలో ఉన్న 1146 స్కూల్స్ కూడా అక్కడ ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్, అలాగే ఇంటర్మీడియట్ కాలేజెస్లు ఏమున్నాయి అక్కడ కూడా ఇవి జరుగుతాయి. ఇవి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి ఆలోచన, అంటే స్కూల్లో ఏం చేస్తూ ఉన్నాం, మీ పిల్లల ఒక ఎదుగుదల ఎలా ఉంది, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఎక్కడ బాగున్నారు, ఎక్కడ వీక్ ఉన్నారు, దీన్ని ప్రతి పిల్లోడిది ఒక రిపోర్ట్ కార్డ్ లాగా మనం తయారు చేసి వాళ్ళతో డిస్కస్ చేయడం అన్నమాట. మళ్ళా ఒక రిపోర్ట్ కార్డ్ లాగా మనం చేసుకొని పోతే ఆ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు రాదు. కాబట్టి పేరెంట్స్కి కూడా టగ్ ఆఫ్ వార్, అలాగే మ్యూజికల్ చైర్ ఇలాంటి గేమ్స్ని ఆడించడం. ఈ అందులో కూడా మనం చూడాలంటే తల్లికి వందనం అనే ఒక మంచి రాష్ట్ర ప్రభుత్వం పథకం నిన్న అందరికీ కూడా పడింది.
ఎంతమంది పిల్లలు అయినా సరే వాళ్ళకి తల్లికి వందనమని రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో ఒక దాదాపు 300 తల్లిదండ్రులది ఆధార్ కార్డ్, తర్వాత బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్ ఇది లింక్ కాకపోతే అవి కూడా కంప్లీట్ చేయించాము. రేపు పిల్లలు తల్లికి వందనం కూడా ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రాంలో వాళ్ళు చేసి పిల్లోడు చదువులో పేరెంట్స్ మరియు టీచర్స్ ఇద్దరు కూడా భాగస్వామ్యాన్ని మరొకసారి చాటి చెప్పడం అనేదే దీని ఉద్దేశం. దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఎస్పీ గారు, కాన్స్టిట్యున్సీ ప్రత్యేక అధికారులు, పోలీస్ వారు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఎంపీడీఓస్ అందరూ కూడా ఇందులో పాల్గొని వాళ్ళ స్కూల్లో ఇది కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొని మరీ ముఖ్యంగా పేరెంట్స్కి మరియు పాత్రికేయ మిత్రులకి దీని గురించి అవగాహన పెంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుతున్నాను. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రతి సర్వే నెంబర్కి ఒక ఐడి క్రియేట్ చేసి వెబ్లాండ్లోనే ఎన్ఐసి బెంగళూరు వాళ్ళు, అంటే అక్కడ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ COE BCT ఎన్ఐసి బెంగళూరు వారి సౌజన్యంతో వాళ్ళతో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒప్పందం కుదిరించుకొని గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్చులు పోయిన సంవత్సరం వీళ్ళతో అగ్రిమెంట్ అయ్యారు. వాళ్ళు స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేసి ఒక 5 గ్రామాలు పైలట్గా తీసుకుంటే అది కూడా సక్సెస్ఫుల్ అయి ఫస్ట్ ఫేజ్ రోల్అవుట్ ఈరోజు 2 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేశారు. ఇందులో 7 జిల్లాల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. చిత్తూరు, అలాగే కర్నూలు, తర్వాత కృష్ణా, బాపట్ల, మన్యం, ఈస్ట్ గోదావరి, విజయనగరం ఇలా ఉంటే మన జిల్లా ఇందులో భాగం ఉండడం, అందులో రేపల్లె మండలంలో 5 గ్రామాలు, ఇవి రీసర్వే కంప్లీట్ అయినటువంటి గ్రామాలు: కారుమూరు, పరిసపాడు, అరవపల్లి, ఉప్పొడి, పెనుముడి. ఇందులో ఏంటంటే ఇప్పుడు దాకా మనకు సర్వే నంబర్లు ఉండేవి, రీసర్వే తర్వాత LPM నంబర్లు అవుతాయి. ఈ LPM నంబర్కి ఒక బ్లాక్ చైన్ ఐడిని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దాకా మనకు వచ్చే మెయిన్ ఇష్యూస్ ఏంటంటే మాకు తెలియకుండా మా సర్వే నెంబర్ పైన తారుమార్లు జరిగాయి, మార్పులు జరిగాయి, మనకు చెప్పకుండా ఎవరో వేరే వాళ్ళ పేరే ఎక్కించేశారు అన్నది. అలాగే నేను ఇంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, మన సరిహద్దుని జరుపుకున్నాడు, పక్కన వాడు ఆక్రమించుకున్నాడు. ఇంకొకటి, సార్ నేను ఎవరితో కొన్న తర్వాత నాకు తెలుస్తూ ఉంది ఇందులో రికార్డ్స్ ఆయన పేరులోనే లేదు అని. సో ఇలాంటి వాటికి ఇది బ్రహ్మాస్త్రం అన్నమాట. అంటే ఒక్క సర్వే నెంబర్, అది LPM నెంబర్ అయిన తర్వాత దానికి ఒక ఐడి చేసి ఆ సరిహద్దుల్ని కూడా డిజిటల్ మ్యాపింగ్లో ఒకసారి ఈ బ్లాక్ చైన్లో వెళ్ళిపోయి లాక్ అయిపోతే దానిపైన మనం మ్యూటేషన్ చేయాలన్నా, దాన్ని సబ్ డివిజన్ చేయాలన్నా, దాన్ని కొనుగోలు, అమ్మకాలు, విక్రయాలు చేయాలన్నా అవి మొత్తం కూడా ట్రాక్ ఓన్లీ ఇప్పుడు దాకా ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లు ఉంటే ఇప్పుడు సర్వే, ల్యాండ్, రిజిస్ట్రేషన్ ఈ 3 డిపార్ట్మెంట్ వర్క్ ఫ్లో అనేది దీంట్లోనే ఉంటుంది. సో అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక సర్వే నెంబర్ పైన ఎవరైనా LPM నెంబర్ పైన ఎవరైనా దాని రిజిస్ట్రేషన్ చేయాలంటే సో ఇక్కడ ఆ రైతుకి తెలియజేయబడుతుంది, ఇదిగో మీ సర్వే నెంబర్ పైన ఫలానా మార్పులు జరుగుతున్నాయి, మీకు ఓకేనా. సో ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆయనకి తెలిసి ఉంటేనే అది రిజిస్ట్రేషన్ అవును కదా నేను చేసుకుంటున్నాను, సో దెన్ ఇట్ విల్ గో ఫార్వర్డ్. లేకపోతే అది అక్కడ ఆగిపోతుంది, దెన్ మనము దాన్ని ఎంక్వైరీ చేయాలి. సో అలాగే సబ్ డివిజన్ రిజిస్ట్రేషన్ అనేది మనం మొత్తం సర్వే నెంబర్ పైన చేస్తాం, అందులో ఒక భాగంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అసలు సబ్ డివిజనే జరగకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రకారం ఫస్ట్ దాన్ని సబ్ డివిజన్ చేసి పేరెంట్ ఐడిని చైల్డ్ ఐడి చేసుకుని ఆ చైల్డ్ ఐడి పైన నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. చాలా మంచి ఆలోచన. అంటే రీసర్వే తర్వాత లాజికల్ ఎండ్ నెక్స్ట్ స్టెప్ని చాలా చక్కగా ఈరోజు మనం అందరు కూడా కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, RDOs, తహసీల్దార్స్, సర్వే డిపార్ట్మెంట్ అందరికీ కూడా దీని గురించి మన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ ఫేజ్ పైలట్ కాబట్టి నెక్స్ట్ 1 or 2 months దీనిపైన ఇంకా రేపు ఆ గ్రామాల్లో కూడా మీటింగ్ పెడుతున్నాం, అందరికీ అవగాహన కల్పించి ఇది మనము రోల్అవుట్ చేస్తాం. ఈ రోల్అవుట్ చేసిన తర్వాత
అక్టోబర్ నవంబర్లో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇవి. తర్వాత మార్చి నాటికంతా రీసర్వే కంప్లీట్ అయిన విలేజ్లంతా కూడా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు. దీన్ని కూడా రైతులందరూ కూడా అవగాహన పెంచుకోవాలి దీని గురించి అని తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.